ఓయ్ కసిటే, సైన్స్ చెప్తోంది కోతి నుంచే వచ్చాడు మానవుడు అని. కొన్ని వేల సంవత్సరాల తరువాత మనం మానవులుగా మారాం. ఇప్పుడు చూడు, నేను హంగామా చేసి లోకాన్ని ఓ ఊపు ఊపేస్తాను మిత్రమా. లగాయతు, మీరు ఏ హంగామా చేయబోతున్నారు? ఓ, కోతులు శనగలంటే మహా ఇష్టపడిపోతాయి మిత్రమా. నేను నా మందుని ఇదిగో ఈ శనగల్లో పెట్టాను. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి నేను కోతులకి తినిపిస్తాను మిత్రమా. అప్పుడు అవి ఎంతో తొందరగా కోతి రూపం నుంచి మనుషు రూపంలోకి మారిపోతాయి. సువాసన. అరే పెద్దన్నయ్య, ఎలా ఉన్నారు? ఓయ్, నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వేమైపోతావు అని నాకు భయంగా ఉంది సహోదరా. త్వరగా ఇంటికి వెళ్ళి నిద్రపో. ఏవైనా తేడా చేస్తే నాకు ఫోన్ చెయ్యి. ప్రతిసారి నీ ఎక్స్పెరిమెంట్ కి నేనే బలైపోతున్నాను. నేను ఇంటికి వెళ్తాను, విశ్రాంతి తీసుకో. కిందకొస్తే ఫోన్ చెయ్యి. మోటుకి తోకొచ్చిందా? అరే ఏమైంది? నువ్వేదో చూడకూడదు చూసినట్టు అంత గట్టిగా అరుస్తున్నావు ఎందుకు? చూడకూడదు చూశాను మోటు. వెనక్కి తిరిగి చూసుకో, నీ దిమ్మ తిరిగిపోతుంది. పతులు, డాక్టర్ జట్కా మందు నన్ను కోతిలా మార్చేసింది. ఏదో ఒకటి చెయ్యి పతులు. అరే ముందు దాన్ని నీ షర్టు లోపల దాచేసేయ్. ఎవరైనా చూసారంటే నవ్వుతారు. అరే, ఇది లోపలికి వెళ్ళే అవకాశం కూడా లేదనిపిస్తోంది. ఓయ్ మోటు, అసలే నువ్వు ఫన్నీగా ఉంటావు. ఇప్పుడు తోక కూడా తగిలించావా? బాగుంది. చూడు, అచ్చంగా నిజమైన తోకలాగానే ఉంది. ఓయ్, నువ్వు నన్ను కొట్టావా? నీకెంత ధైర్యం? ఇదిగో కాచుకో. అరే, ఇప్పుడు కంగారు పడి అరుస్తున్నావా? అయిన దానికి కాని దానికి మమ్మల్ని పైకి పంపిస్తావుగా. ఇప్పుడు ఆ బాధ ఏమిటో తెలుస్తుందా? ఓహో, అద్భుతంగా ఉంది పతులు. చూసావా ఎంత సులభంగా చెట్ల మీదకి ఎలా దూకుతున్నానో? ఇప్పుడు నాకు ఆ బాక్సర్ భయం కూడా లేదు. ఏ బాక్సర్, రా, ఇప్పుడు వచ్చి కొట్టు. నీకు దుఃఖం చూపిస్తాను. మర్యాదగా అక్కడే ఆగు. నిన్ను వదిలిపెట్టను. అరే బాక్సర్, రా, నీకు దమ్ముంటే రా, నేనే నీతో పోరాడబోతున్నాను. రా. ఈ రోజు నాకు పోరాడే మూడ్ లేదు. మనం తర్వాత చూసుకుందాం. వస్తాను. అతను కొట్టేశాడు. వీడెవడో మాలాగే ఉన్నాడు. భలే ఫైట్ చేస్తున్నాడు. వెంటనే నా స్నేహితులను పిలుచుకొస్తాను. హియా, ఇంకు పింకు టింకు షాలీ జాలీ అందరూ త్వరగా బయటికి రండి. రండి. పంతులు, నువ్వేమీ దిగులు పడుకు. మోటును పట్టుకుని నా దగ్గరికి తీసుకురా. నేను ఒకే ఒక ఇంజెక్షన్ తో తనని మామూలు మనిషిగా మారుస్తాను. హాయ్ మోటు. మీట్ మై ఫ్రెండ్స్ టింకు పింకు టింకు టింకు షాలీ టాలీ డాలీ పాలీ. ఫ్రెండ్స్, ఇతని పేరు మోటు. నిన్నటి వరకు మనిషిలా ఉండేవాడు, ఇప్పుడు మనలా మారిపోయాడు. ఇప్పటి నుంచి మనం స్నేహితులం. ఆహా, మనమందరం స్నేహితులం. మనమందరం కలిసి బాక్సర్ వైపు విమానం మొత్తం మోగిద్దాం. మోటు, నువ్వు ఏం చేస్తున్నావు? వాళ్ళందరినీ వదిలిపెట్టి నాతో రా. మనం డాక్టర్ జట్కా దగ్గరకు వెళదాం, పదా. ఫ్రెండ్స్, ఆ పతులు మన స్నేహితుడిని దూరంగా తీసుకువెళ్ళిపోవాలని చూస్తున్నాడు. తనకి తగిన బుద్ధి చెప్పండి. అరే వద్దు, ఆగండి. అరే ఎవరైనా కాపాడండి. అరే వద్దు, ఆగండి. అతనేం చేయకండి. అతను నా మిత్రుడు. అతనేం కొట్టకండి. మోటు, ఏదో ఒకటి చెయ్యి.
పత్రు నువ్వేం చేస్తున్నావు? కూర్చోవాలనుకుంటే వెనకాల కూర్చో, ఇలా ముందు కాదు. చెంగం గారు ఆగండి, నేను కూర్చోవడం కాదు, మోటుని కోతులు ఎత్తుకుపోయాయి, వాటి బారి నుంచి మోటుని కాపాడాలి. మై ఫియర్ వెన్ చింగమ్ ఈస్ హియర్. పద ఇప్పుడే చూద్దాం. ఆపండి ఆపండి, అదిగో అక్కడ ఉన్నాడు. అరే చెంగం గారు, నా స్నేహితులకి హలో చెప్పండి. హింకు డింకు పింకు హంకు కంకు చింకు డింకు. వాళ్ళు నీ స్నేహితులు కారు, శత్రువులు. హేయ్ మంకీస్, జాగ్రత్తగా వినండి. ద నేమ్ ఈస్ చింగమ్. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. మోటుని వదిలి పారిపోండి, లేదంటే అయ్యమ్మా, వదిలిపెట్టను. చింగం తటాక ఏంటో ఇప్పుడే చూపిస్తాను. చెంగం గారు త్వరగా రండి, పారిపోదాం. నే వదిలిపెట్టను. వీళ్ళు అన్ని పక్కల నుంచి మోటేసుకుని కూర్చున్నారు. ఇప్పుడు మోటుని నేను డాక్టర్ జట్కా దగ్గరకు ఎలా తీసుకువెళ్ళాలి? ఐడియా సజ్జి, ఎగిరే ఫ్యాన్ తో కిందకొస్తాను, మోటుని పట్టుకుని ఎగిరిపోతాను. అరే నేనేమిటి ఈ కోతుల మధ్య ఇలా ఇరుక్కుపోయాను? పాపం వీళ్ళ వల్ల పతులు నా దగ్గరికి రాలేడు కూడా. ఓరి భగవంతుడా, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. జాగ్రత్త, తను తప్పించుకోగలడు. ఇష్, ఎస్, శబ్దం చెయ్యొద్దు. ఎవరది? ఎవరు మాట్లాడేది? నేనే మాట్లాడాను. నేనంటే ఎవరు? నేనంటే ఎవరు? నేనే నీ చిట్టి పొట్టి చిన్నారి పప్పుని. మోటు కాపాడు, మోటు కాపాడు. మిత్రులారా, నిన్న రాత్రి మోటుని తీసుకువెళ్ళిపోవాలని చూశారు. మోటు ఇక్కడుంటే సమస్య వస్తుంది, అందుకని అడవికి తీసుకువెళ్ళిపోదాం. మనం అందరం అక్కడే ఉందాం. నాకు అడవికి రావటం ఇష్టం లేదు. నేను ఇక్కడే నా స్నేహితుడు పతులుతో కలిసి ఉంటాను. నువ్వు మా స్నేహితుడివి, నువ్వు మనుషులతో స్నేహం చేయకూడదు. రండి స్నేహితులారా, మన స్నేహితుడు మోటుని మనతో అడవికి తీసుకువెళ్దాం. పతులు, వీళ్ళంతా నన్ను అడవికి తీసుకువెళ్ళిపోతున్నారు. త్వరగా రా. నువ్వు ఎవరిని పిలవడానికి వీల్లేదు. నువ్వు మా స్నేహితుడివి, నువ్వు మాతోనే ఉంటావు. ఇది నా కారు, ముందు నా కారు నుంచి దిగండి. దిగండి. పప్పు అలా చూడండి, అక్కడుంది కారు. మోటు, నువ్వేమీ భయపడకు, మేము వచ్చేసాం. పతులు, త్వరగా రా. మోటు సమోసాలు పంపిస్తున్నాను, తిను. ఇక ఆ కోతుల్ని వదిలించుకో. అయ్యమ్మా, ఒక్క సమోసా కూడా నాకు దొరకలేదు. ఓయ్ మోటు, నా స్నేహితుడా, నా సహోదరుడా, నేను మందున్న డాట్ ని విసురుతున్నాను. ఒక్కటి గుచ్చుకున్నా చాలు, నువ్వు మామూలుగా మారిపోతావు. చార్జ్. అరే వద్దు, ఆపండి, నాకు భయంగా ఐడియా సచ్చి. అలాగే.
ఏయా! మోటు నేను నీకోసమే వచ్చాను. మరి నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు? పారిపోవడానికి ఒకే ఒక అవకాశం దొరికింది. పారిపోతున్నాను. మోటు నీ తోక మాయమైపోయింది. బహుశా డాక్టర్ నీకు గుచ్చుకున్నట్టుంది. మా తోకలు ఏమయ్యాయి? డాక్టర్ జట్కా మందు ప్రభావం వల్ల మాయమైపోయాయి. ఇంతకీ ఈ డాక్టర్ జట్కా ఎవరు? అదిగో ఆ కారులో ఉన్నారు. మిత్రులారా, దాడి చేయండి. తను మన తోకలు లేకుండా చేశాడు. అతన్ని వదిలిపెట్టద్దు. మన తోకలు వచ్చేంత వరకు మనం అతన్ని కొడుతూనే ఉందాం. ఓయ్ కసిటే కోతుల దండు మన మీదకి వస్తుంది. పారిపోదాం.